దేవుడు మనిషిని సృష్టించి చాలా జ్ఞానం దేవుడు మనిషికి ఇచ్చాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని నీ ఆధిపత్యంలోనికి తీసుకునేటటువంటి జ్ఞానం నీకు ఇచ్చిన అని దేవుడు సృష్టించిన రోజు చెప్పిండు. అయితే దేవుడిచ్చిన జ్ఞానంతో మనిషి దినదినము జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు టెక్నాలజీలో. కానీ గమ్మత్తైన విషయం ఏంటిదంటే, మనిషి ఎంత అభివృద్ధి చెందాడో అంత జ్ఞానహీనుడిగా మారినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటున్నా అంటే, మనిషి సృష్టిలోనే జ్ఞానవంతుడు, కానీ సృష్టిలోనే జ్ఞానహీనుడు కూడా మనిషే. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి జీవిని, ఉదాహరణకు ఆకాశ పక్షులను తీసుకుందాం, అవి సమకూర్చుకుంటాయి ఆహారాన్ని. వాటికి కావాల్సింది, వాటి పిల్లలకు కావాల్సింది. కానీ అవి ఇంకా థర్డ్ జనరేషన్కి ఎక్కడ కూడా సమకూర్చుకున్నట్టుగా లేదు. ఆకాశ పక్షులే కాదు, దేవుడు సృష్టించిన ప్రతి జీవిని గమనించి చూస్తే అవి వాటి కొరకు, వాటి తర్వాత వాటి పిల్లల తరం కొరకు మాత్రమే సమకూర్చుకుంటాయి కొన్ని జీవులు. కానీ ఈ మనిషి ఎంత జ్ఞానహీనుడిగా మారిపోయాడంటే, తన కోసం, తన పిల్లల కోసమే కాదు, ఇంకా 10 తరాలు 20 తరాలకి సరిపోయేది సమకూర్చుకొని ఇతరులను తొక్కేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది జ్ఞానహీనత కాదా? ఎందుకంటే ఈ పిల్లల తరం తర్వాత నెక్స్ట్ తరంలో ఏం జరుగుతుందో ఈ వ్యక్తికి తెలియదు. అయినా తనకి తన పిల్లలకి సమకూర్చుకోవడం తప్పులేదు. మేబీ ఇంకొక తరానికి సమకూర్చుకున్న పర్వాలేదు, కానీ 10 తరాలకు సమకూర్చుకునేటువంటి స్థితికి, ఆ బుద్ధిహీనమైన స్థితికి మనుషుడు దిగజారి తన తోటి వారిని మర్చిపోయి, తన తోటి వారి పట్ల కనికరము, జాలి, ప్రేమ మర్చిపోయినటువంటి దిగజారుడు తనానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి మనిషి టెక్నాలజీలో ఎదుగుతూ ఉండవచ్చు, కానీ సేమ్ టైం ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేటువంటి విషయాలలో చాలా బుద్ధిహీనుడిగా, జ్ఞానం లేనివానిగా తయారైనట్టుగా ఈరోజు సమాజాన్ని చూస్తే అర్థమవుతుంది.